ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా మహాశక్తి పథకం ప్రారంభించాలి అనుకుంటోంది. ఇందులో భాగంగా లబ్ధిదారులకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించనుంది. ఇందుకోసం ఆల్రెడీ జిల్లాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయా జిల్లాల్లో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో, ఎన్ని గ్యాస్ సిలిండర్లు అవసరమో ప్రభుత్వం అయితే నిర్ణయిస్తోంది. 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నది కూటమి ప్రభుత్వ ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్న సూపర్ 6 పథకాల్లో ఒకటి. అందువల్ల దీనిపై 2025 మార్చి 31 లోపు ప్రారంభించాల్సి ఉంటుంది. ఆ ప్రకారమే ప్రభుత్వం అక్టోబర్లో అయితే ఈ పథకాన్ని ప్రారంభించబోతోంది. ఆల్రెడీ అధికారిక ప్రకటన కూడా చేసింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు అయితే ఉచితంగా లభిస్తాయి. కాబట్టి ఒక్కో సిలిండర్ ధర చూసినట్లయితే 837గా అయితే ఉన్నందున సంవత్సరానికి సంబంధించి 2511 రూపాయలు అయితే ఆదా అవుతుంది. ఇది పేదవాళ్లకు కొంత ఊరట కలిగించే అంశం అయితే అవుతుంది. ఇక్కడ చిన్న ట్విస్ట్ అయితే ఉంది. దీనికి సంబంధించిన సమాచారం అయితే మనం తెలుసుకుందాం. ఆ ట్విస్ట్ ఏంటో గమనించకపోతే కనుక సిలిండర్లు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది ఫ్రెండ్స్. ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 31న ఒక సిలిండర్ ఉచితంగా ఇస్తుంది. మిగతా 2 సిలిండర్లను పొందేందుకు గాను 5 నెలల టైం మాత్రమే ఉంటుంది. అందువల్ల అక్టోబర్లో పొందిన సిలిండర్ 3 నెలల వరకు వస్తే నెక్స్ట్ తీసుకునే ఉచిత సిలిండర్ ఫిబ్రవరిలో తీసుకుంటారు. అది కూడా 3 నెలలు వస్తే 3వ సిలిండర్ తీసుకునే ఛాన్స్ అయితే ఉండదు. ఈలోపే మార్చ్ అయిపోతుంది. 3 సిలిండర్లు పొందాలంటే కనీసం 2 నెలలకు ఓ సిలిండర్ అయ్యే పరిస్థితి అయితే ఉండాలి. అప్పుడు అక్టోబర్లో తీసుకునే మొదటి సిలిండర్ డిసెంబర్ నాటికి అయిపోతుంది. అప్పుడు జనవరిలో 2వ సిలిండర్ తీసుకుంటే అది ఫిబ్రవరిలో అయిపోతుంది. తద్వారా మార్చిలో అయితే మార్చి 31 లోపు 3వ సిలిండర్ పొందవచ్చు. తద్వారా పూర్తిగా పథకం ప్రయోజనం అయితే పొందినట్లు అవుతుంది. చూశారు కదా, ఏదైతే 3 సిలిండర్లు పొందాలంటే కనుక కనీసం 2 నెలలకైతే ఓ సిలిండర్ అయిపోయే పరిస్థితి అయితే ఉండాలి. అప్పుడు మాత్రమే అక్టోబర్లో తీసుకునే మొదటి సిలిండర్ డిసెంబర్ నాటికి అయిపోతుంది. అప్పుడు జనవరిలో 2వ సిలిండర్ తీసుకుంటే అది ఫిబ్రవరిలో అయిపోతుంది. తద్వారా మార్చి 31 లోపు 3 సిలిండర్లు అయితే పొందవచ్చు. ఇది అయితే ట్విస్ట్ అనేది. దీనికి సంబంధించి మీకైతే ఈ 2 నెలల్లో సిలిండర్ అయిపోకపోతే కనుక ఈ 3 సిలిండర్ల పథకాన్ని అయితే మీరు పొందనట్లుగా ఏదైతే ఒక సిలిండర్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా గమనించండి. ఏదైతే ఈ ఇంప్లిమెంట్ చేయబోతున్న 3 సిలిండర్ల పథకం మహాశక్తి పథకం అయితే 31వ తేదీ నుంచి అయితే మనకి ఈ పథకం అయితే ప్రారంభించబోతున్నట్లుగా మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక అప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.